సార్ ఇంతకుముందు మీరు మాట్లాడినట్టుగా ఇది ఒక బలమైన ఫెడరల్ వ్యవస్థ ఉన్న దేశం. అంటే కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం ఉన్న కాలం తర్వాత 1980స్లో అనేక ప్రాంతీయ పార్టీలు దేశంలో బలంగా శక్తిగా మారిన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పాటు అనేక రాష్ట్రాలలో 1980స్లో పెద్ద పెద్ద అంటే బలమైన ప్రాంతీయ పార్టీలు వచ్చి ఫెడరల్ వ్యవస్థను చాలా బలంగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినాయి భారతదేశంలో. కానీ మళ్ళీ బలమైన జాతీయ పార్టీ వచ్చినాక ఫెడరల్ వ్యవస్థకు కొంత ఇబ్బంది కలుగుతున్నది. సెంట్రలైజ్డ్ అంటే అధ్యక్ష తరహా పాలన యొక్క వాతావరణం వస్తుంది. ఇవాళ మీరు ఇంతకుముందు చెప్పారు 3 బిల్లులు ప్రవేశపెట్టినప్పటికీ వారి ఉద్దేశం మంచిదైనప్పటికీ అందరినీ కలుపుకొని అందరినీ భాగస్వామ్యం చేస్తే బాగుండేది అన్నారు. కానీ అట్లా ఏం లేకుండా మాకు సంఖ్యాబలం ఉందనే ఉద్దేశంతోనో లేకుంటే అన్ని రాష్ట్రాలలో మోర్ దాన్ 50% రాష్ట్రాలలో మా అధికారం ఉందనే దాంతో అన్ని బిల్లులు ఇట్లా పాస్ చేసుకుంటూ పోతే భారతదేశం ఫెడరల్ వ్యవస్థ నుంచి అధ్యక్ష తరహా వ్యవస్థగా మారే ప్రమాదం ఏం లేదంటారా? మనకు స్టైల్ అండ్ సబ్స్టెన్స్ రెండు ఉన్నాయి ప్రజా జీవితంలో. నడిపే తీరు, ఒక వ్యక్తి లేక నాయకుడి తీరు, రెండు వాస్తవం పూర్తిగా ఫెడరల్ ఉంది. ఇవాళ అధికారం, నేను నిర్మోహటంగా చెప్తున్నాను, పూర్తిగా రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల చేతుల్లో ఉన్నది. నేను చాలా బాధ్యత మాట్లాడుతున్నాను. ఒక రాష్ట్ర భవిష్యత్తు ఇవాళ పూర్తిగా ఉన్నది రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతుల్లో. ఈ మాట కాదని ఎవరన్నా కూడా వాస్తవాలు చెప్పాలి. ఒకప్పుడు 5 లక్షల రూపాయలు కావాలంటే ఢిల్లీకి దేవించుకుంటూ విమానంలో మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇవాళ మీకు ఓడరేవు కావాలన్నా, విమానాశ్రయం కావాలన్నా, జాతీయ రహదారి కావాలన్నా, పెద్ద పరిశ్రమ కావాలన్నా, వేల కోట్ల పెట్టుబడి కావాలన్నా ఇక్కడ నిర్ణయాలు జరుగుతున్నాయి. రాష్ట్రాల మధ్య ఆరోగ్య పోటీ ఉన్నది. కాబట్టి మన నిజమైన ఫెడరల్ వ్యవస్థ బాగా బలపడింది 30 ఏళ్లలో. అదివరకు ఎన్టీ రామారావు గారు లాంటి మహానాయకుడిని డామని తీసిపారేశారు ఢిల్లీలో, ఏ కారణం లేకుండా. ఎవడేం చేయలేకపోయినాడు. ప్రజలు ఉద్యమించారు తప్పితే ఇతర రాష్ట్రాలు జరిగితే ఎవరు ఏం చేయలేకపోయినారు. ఇప్పుడు 356 దాదాపు ఉపయోగం పోయింది. రెడ్ లెటర్ అంబేద్కర్ చెప్పిన మాట వాస్తవమైంది. ఆనాడు ప్రణాళికా సంఘం పేరుతో మీరు ఏం చేయాలన్నా వాడు అనుమతి కావాలి. ఈనాడు మీరేం చేస్తారో మీ ఇష్టం. ప్రణాళికా సంఘం ప్రతిదానికి అనుమతి అక్కర్లా మీకు. మూడోది, ఆనాడు ఆర్థిక సంఘం ఏ రకంగా కేటాయిస్తుందో దేవుడికి ఎరుక. ఫలానా పన్ను 40% ఉన్నవాళ్ళు, ఎక్సైజ్ డ్యూటీ 40%, ఇన్కమ్ ట్యాక్స్ 80%, వచ్చేసరి 85%. ఏమిటో ఎందుకు ఎవరికి తెలుసు. ఇప్పుడు ఏం లేదు, మొత్తం డివిజువల్ పూల్లో 41%. ఆనాడు మీరు అన్నట్టుగా ఏకఛత్రాధిపత్యం. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో, నరేంద్ర మోదీ ఉన్నా మరొకళ్ళు ఉన్నా కూడా ప్రాంతీయ పార్టీలను దేశం అన్ని పార్టీలను కలిపి తీసుకోకుండా రాజ్యం చేయడం అసాధ్యం. మాకు మాట నిజాయితీగా మాట్లాడుకుందాం, పార్టీలను పక్కన పెట్టేసి. గత 10-12 ఏళ్ళుగా ఎన్ని నాయకత్వం తీరులో ఎన్ని అనిపించినా కూడా రాష్ట్రాల అభివృద్ధి కోసం జాతీయ రహదారులు కావాలి, లేకపోతే రైల్వేలు కావాలి, మరుగు సదుపాయాలు కావాలంటే డబ్బుల్ని కావాలని డబ్బులు లేకుండా చేశారన్న ఆరోపణ నిజంగా చేయగలరా? గుండె మీద చేసుకుని లేదు. పరిస్థితి మారింది. అంచేత చాలా రంగాల్లో ఆర్థిక సరళీకరణ వల్ల, పట్టణీకరణ వల్ల, రాజకీయ పరిస్థితుల వల్ల, రాజ్యాంగ పరిస్థితుల వల్ల ఇప్పుడు ఫెడరల్ వ్యవస్థ బలంగా ఉంది. కాబట్టి మోదీ గారి తీరు ఏంటంటే కొంతమంది నాయకత్వం ఏమో కొట్టినట్టు, కొంతమంది మన పివి నరసింహారావు గారి లాగా, వాజ్పేయి గారి లాగా కొంచెం సౌమ్యంగా ఉంటుంది. అది వ్యక్తి తీరు, వ్యక్తి శైలిని, రాజ్య వ్యవస్థని మనం కూడగట్టుకోవాలి. ఖచ్చితంగా కొన్ని విషయాల్లో ఆ శైలి కనుక అందరినీ కలిపిపోతుంటే మంచి నేను చెప్పాను కదా. అలాగే మన వ్యవసాయ చట్టాలు ఉన్నాయి. నేను నిర్మోహమాటంగా అప్పుడు ఆనాడు మంచివని చెప్పాను, ఇప్పుడు చెప్పాను. మంచివైనా కూడా చేసిన తీరు వల్ల ఏమైంది, ప్రతిఘటన వచ్చి చివరికి చట్టాలు ఫలితం రాలి. కాబట్టి ఆ శైలిలో అవసరం మేరకు నాయకత్వం గట్టిగా ఉండాలి, అవసరం మేరకు అనునయంగా కూడా ఉండాలి. అది నేను అంగీకరిస్తున్నాను. కానీ ఫెడరల్ వ్యవస్థగా భంగం కలిగింది అన్నది పూర్తిగా వాస్తవం. ఈవేళ రాష్ట్రాల ఇప్పుడు భంగంగా భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుంది. నాకు అసలు భయం లేదు. మనం ఆ స్థాయి దాటిపోయాం. మనం చాలా మెచ్యూర్ వ్యవస్థ చాలా విషయాల్లో. కొన్ని విషయాల్లో చాలా అపరిపక్వం ఉన్నాం. కొన్ని విషయాల్లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫెడరల్ వ్యవస్థ ఆర్థిక సంబంధాల్లో కానీ రాజకీయ సంబంధాల్లో ఎంత గట్టిగా మెచ్యూర్ అయినటువంటి దేశం మరొకటి లేదు. గర్వపడాలి. ఈ దేశంలో నా అంత గట్టిగా రాజకీయంలో ఉన్న తప్పులు ఎండగట్టిన వాళ్ళు ఇంకొకటి 30 ఏళ్ళలో. అంటే అర్థం దేశం సర్వనాశనం అయిందని కాదు. ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ రైట్ ఉంది. ఎన్నికల్లో ఓట్లు డబ్బులు ఖర్చు పెడుతున్నాం, చాలా దారుణంగా ఉంది. ఖచ్చితంగా విమర్శించాలి. కానీ ఫెడరల్ వ్యవస్థ అన్యాయంగా ఉందండి. అట్లాగా ఓట్లు కొని ప్రజల్ని కులం పేరుతో, మతం పేరుతో గందరగోళం చేస్తున్నారు, చాలా తప్పు. కానీ ఎన్నికల్లో అన్నీ అన్యాయం జరుగుతుంది, దొంగోట్లు వేస్తున్నారంటే ఎట్లాగా? మనం కలకపలం చేస్తున్నాం. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు ఈ పెట్టిన బిల్లులన్నీ కూడా
చట్టం రూపం దాల్చాలంటే 2/3 మెజార్టీ నాకు కనిపించట్లేదు, ఆ మెజారిటీ కనిపించట్లేదు. బహుశా 2/3 పార్లమెంట్లో లేదు, ఎట్లా రాష్ట్రాల్లో ఉంటే ఉండొచ్చు, బట్ 2/3 మెజార్టీ సంపాదించడం సాధ్యమవుతుంది సార్ ఇప్పుడు సార్? నాకు ఇది కనిపించట్లేదు. అందుకనే ఇది ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఇది ఇదే కనుక సంఖ్యాబలం పెంచుదాము, సంఖ్యాబలం పెంచినట్టయితే అది అవసరం నేను భావిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ పంచాయతీల్లో ఉన్నట్టుగా పంచపతుల్లాగా పెత్తనం మగవాళ్ళదని పేరుకి ఆడవాళ్ళ మొహం చూపెట్టే ప్రయత్నం కాకుండా ఉన్నవాళ్ళ సీట్లు పోవు, అదనంగా సీట్లు పెరుగుతాయంటే కొంత మహిళలకి నాయకత్వం వాళ్ళకి వచ్చే అవకాశం దొరుకుతుంది. అలాగే జనాభా పెరుగుతుంది కాబట్టి మన మల్కాజ్గిరి తీసుకుంటే 40 లక్షల జనాభా ఉంటుంది బహుశా. మరి అంత ప్రాతినిధ్యం కష్టం అవుతుంది. కాబట్టి సంఖ్యాబలం పెంచడం వేరు, దాంతో మిగతా కలపక్కర్లా. ఈ రాష్ట్రాలకి ఎన్ని సీట్లు కేటాయించాలి, దాన్ని రాష్ట్రాలకు వదిలేసి కూర్చొని ఒక మెల్లగొల్లలు పడమనండి, కొంతకాలం టైం ఇవ్వండి. ఈ సంఖ్యాబలాన్ని వేరు చేసి 50% పెంచుదాము, మహిళలకు స్పేస్ ఇచ్చేట్టుగా, మగవాళ్ళకి అభద్రత లేకుండా, ఈ పంచపతీలు రాకుండా సమర్థ నాయకత్వం వచ్చేందుకని చెప్పనట్టయితే బహుశా అది అందరూ ఒప్పుకుంటారేమో. మిగతా కలిపితే నాకు మెజారిటీ కనిపించట్లేదు, 3/2 మెజారిటీ కనిపించట్లేదు. మెజార్టీ లేనప్పుడు ఇంత సాహసోపేతమైన అడుగు ఎందుకు వేసినట్టు? మరి మోదీ గారి బుర్రలోకి మీరు వెళ్ళాలి, నేను వెళ్ళాలి, నాకు తెలియదు. ఇప్పుడు ఒప్పించగలమని నమ్మకం కావచ్చు, రాజకీయంగా వ్యూహం కావచ్చు, చూసారా మేము చేద్దాం అనుకుంటే వాళ్ళు అడ్డుకున్నారని చెప్పని, లేకపోతే మరి పెద్ద లోతుగా ఆలోచన లేకుండా ఆవేశంతో చేసింది కావచ్చు, ఏంటని నేను చెప్పలేను. అంటే 3 బిల్లులను దాటిగా వాళ్ళను కనుక వ్యతిరేకిస్తే వీళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం అనే ప్రచారం చేసే వ్యూహం ఏమి ఉండదు? చూద్దాం. అది మరి అది వాళ్ళ వ్యూహాలు ఏమన్నా మనకు చెప్పరు, మనకు తెలియదు. చూద్దాం ఏమవుతుంది సార్. అంటే చాలా ఏళ్ళుగా ఎప్పుడు ఈ సంస్కరణలు తెచ్చినా ఒక సమస్య వస్తుంది సార్. 1971 జనాభాను ప్రాతిపదిక తీసుకోవాలా, 2011 ప్రాతిపదిక తీసుకోవాలా, లేకుంటే లేటెస్ట్గా ఇప్పుడు మాట్లాడుతున్నారు 2026 జనాభా ప్రాతిపదిక తీసుకోవాలి. అసలు ఇంత కాన్ఫ్లిక్ట్ ఎందుకు ఉంటుంది సార్? ప్రతిసారి జనాభా లెక్కలలో ఏదైతే లేటెస్టో అది తీసుకోకుండా పాత ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఒక సమస్య. ఉద్దేశంతో ఇందిరాగాంధీ గారు 76లో రాజ్యాంగ సవరణ చేశారు. జనాభా పెరుగుదల మరీ ఎక్కువైపోయింది. ఆ రోజుల్లో నేను వైద్యం చదువుకుంటున్న కాలంలో మేమంతా పీడకల్లాగానే వాళ్ళం. అరే జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, ఈ దేశం అవుతున్న భయం మమ్మల్ని భయపెట్టేది. ఆ నేపథ్యంలో సదుద్దేశంతో తీసుకుంటున్నాయి. మిగతా ఇందిరాగాంధీ గారు చాలా తప్పులు చేశారు 42వ రాజ్యాంగ సవరణలో, ఎమర్జెన్సీ వగైరా. ఇక్కడ దురుద్దేశం ఎవరు ఆపాదించాలి ఆవిడకి, అది సదుద్దేశమే. 2001లో మళ్ళీ ఇది 25 ఏళ్ళలో మళ్ళీ ఫ్రీజ్ పోయింది. అప్పుడు నేనే పూనుకున్నాను. నేను కేసీ శివరామకృష్ణ అని చెప్పి నేను ఉన్నతాధికారి రిటైర్ అయిపోయిన, చనిపోయారు ఆయన నేను జాతీయ స్థాయిలో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి ఎన్నికల సంఘం జాతీయ స్థాయిలో లింగ్డో గారు అధ్యక్షుడు ఎన్నికల సంఘం సభ్యులందరినీ కూర్చోబెట్టి, రాష్ట్రాల ఎన్నికల కమిషన్ కూర్చోబెట్టి, మరి అరుణ్ జైట్లీ అన్నాడు న్యాయశాఖ మంత్రి, ఆయన్ని ఎల్కే అద్వానీ గారిని కూర్చోబెట్టి వారిని నచ్చజెప్పాం, కొంతకాలం కొనసాగించని చెప్పాను. కానీ కాలచక్రం గిరుని జరిగింది, ఇప్పుడు మళ్ళీ సమస్య వచ్చింది. ఇప్పుడు ఏదో రకంగా పరిష్కారం కోసం కూర్చొని ప్రయత్నం చేయాలి.